హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మొన్న పోస్ట్ అయితే చేశాను కదా, ఫైనాన్షియల్ అనాలిసిస్ మాస్టర్ క్లాస్ కోసం. అందులో ఈరోజు థర్డ్ క్లాస్ అయితే తీసుకోబోతున్నాను. ఆ క్లాస్ పేరు వచ్చేసి మార్కెట్ ఇంటర్మీడియరీస్. అసలు మార్కెట్ ఇంటర్మీడియరీస్ అంటే ఏంటంటే, పేరులోనే ఉంది కదా ఇంటర్మీడియరీస్. ఇంటర్మీడియట్స్ అంటే 4-5 ఫంక్షనాలిటీస్ని కలిపి చేసేదాన్ని ఇంటర్మీడియట్స్ అయితే అంటారు. ముందుగా మనం ఏదైనా షేర్స్ కొనాలంటే చెప్పాను కదా, డీమ్యాట్ అకౌంట్ అయితే ఉండాలని చెప్పేసి. ఆ డీమ్యాట్ అకౌంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? స్టాక్ బ్రోకర్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు? వాళ్ళు ఏం చేస్తారు? అసలు స్టాక్ బ్రోకర్ అంటే ఎవరంటే, స్టాక్ బ్రోకర్ అనేవాడు కార్పొరేట్ ఎంటిటీ. వాళ్ళు సెబీ వాళ్ళు రూల్స్ అయితే పాటిస్తారు. వారిని స్టాక్ బ్రోకర్ అయితే అంటారు. ఈ స్టాక్ బ్రోకర్‌లో మీరు మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు, స్టాక్స్ కొనుక్కోవచ్చు, గవర్నమెంట్ బాండ్స్ కొనుక్కోవచ్చు. ఇలా రకరకాలైనవి కొనుక్కోవచ్చనమాట. వీళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్, ట్రేడ్ బుక్కు, వీళ్ళు రిపోర్ట్స్ జనరేట్ చేస్తూ ఉంటారనమాట. ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఈరోజు ట్రేడ్ బుక్ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ కూడా జనరేట్ చేసేవారిని స్టాక్ బ్రోకర్ అయితే అంటారు. నెక్స్ట్ వచ్చేసి డిపాజిటరీ అండ్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను గైస్. మీరు రీసెంట్‌గా ఒక ల్యాండ్ అయితే పర్చేస్ చేశారనుకుందాం. దానికి ప్రూఫ్ ఏంటి? ల్యాండ్ పేపర్స్. ల్యాండ్ పేపర్స్ మాత్రమే ల్యాండ్ యొక్క ప్రూఫ్. మీరు కొనుక్కున్నారని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అది మీ పేరు మీద అయితే రిజిస్ట్రేట్ అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ మీరు షేర్స్ కొనుక్కున్నారని ప్రూఫ్ ఏంటి? షేర్స్ మీ అకౌంట్‌లో వచ్చేసాయని కాదు. దానికి ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్ళాలి కదా. సేమ్ అలాగే మీ షేర్స్, ఒక కంపెనీ యొక్క షేర్స్ మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ అవ్వాలంటే డిపాజిటరీ పార్టిసిపెంట్స్ మాత్రమే వీళ్ళైతే చేస్తారు గాయ్స్. మీరు పర్చేస్ చేసిన ప్రతి షేర్స్ ఎలక్ట్రానిక్ ఫార్మ్‌లో అయితే ఉంటాయని నిన్న వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా. ఆ వాటన్నిటిని కూడా ఈ డిపాజిటరీ వాళ్ళు డీమ్యాట్ అకౌంట్‌ని అయితే రెడీ చేసి మీకు ఇస్తారు. ఆ డీమ్యాట్ అకౌంట్‌లో మీ పర్చేస్ చేసిన షేర్స్ అయితే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే అందులో ఉంటాయి. ఎంతకి పర్చేస్ చేశారు, ఈరోజు ప్రాఫిట్ ఎంత, ఈరోజు లాస్ ఎంత, అలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే మీకు మీ డీమ్యాట్ అకౌంట్‌లో అయితే డైలీ అప్డేట్ అయితే అవుతుంది గైస్. డిపాజిటరీ చేయడానికి మన దగ్గర 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటొచ్చేసి ఎన్ఎస్‌డిఎల్, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్, అండ్ సిడిఎస్ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్. ఈ 2 అయితే మనకి డీమ్యాట్ అకౌంట్‌ని అయితే ప్రొవైడ్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, డీమ్యాట్ అకౌంట్ వేరు, ట్రేడింగ్ అకౌంట్ వేరు. ఈ 2 వేరు వేరు అనేది గుర్తుపెట్టుకోండి గైస్. ఈ 2 కలిపితేనే మీకు స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి కావాల్సిన అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్స్. ఇక్కడ బ్యాంక్స్ ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే, షేర్స్ అనేవి ఫిజికల్‌గా కొనాలనుకుంటే మన దగ్గర ఉన్న ఫిజికల్ అమౌంట్‌తో పలానా కంపెనీ దగ్గరికెళ్ళి మనం షేర్స్ కొనుక్కుంటాం. కానీ ఇక్కడ కంప్లీట్‌గా ఎలక్ట్రానిక్ ఫార్మ్‌లో అయితే జరుగుతుంది కాబట్టి బ్యాంక్స్ అనేవి ఇక్కడ పార్టిసిపేట్ అయితే చేస్తే ఒక ప్లేస్ అయితే ఉంటుంది. మనం సంపాదించిన అమౌంట్ అంతటిని కూడా ఒక పర్టిక్యులర్ బ్యాంక్ అకౌంట్‌లో అయితే సేవ్ చేసుకుంటాం కదా. ఆ పర్టిక్యులర్ బ్యాంక్ అకౌంట్‌ని మన ట్రేడింగ్ అకౌంట్‌లో లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకున్న తర్వాత మీరు షేర్స్ కొన్నప్పుడు గానీ, అమ్మినప్పుడు కానీ ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులైతే కట్ అవుతుంటాయి. అంతేకాకుండా డివిడెండ్స్ వచ్చినా సరే, పేమెంట్ అండ్ మనీ బైబ్యాక్స్, ఇలా ఏమైనా మనీకి రిలేటెడ్‌గా జరిగిన ప్రతిసారి కూడా మీ బ్యాంకులో నుంచి కట్ అవ్వడం లేదా క్రెడిట్ అవ్వడం జరుగుతూ వస్తుంది. ఇందుకు బ్యాంక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్సి క్లియరింగ్ లిమిటెడ్ అండ్ ఐసీసీఎల్. ఈ ఎన్ఎస్సి క్లియరింగ్ లిమిటెడ్, ఐసీసీఎల్ ఏం చేస్తుందంటే, మీరు షేర్స్ అమ్మినప్పుడు కానీ, కొన్నప్పుడు కానీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కరెక్ట్‌గా జరుగుతున్నాయా లేదా అని చూసేదే ఈ ఎన్ఎస్సి క్లియరింగ్ లిమిటెడ్ అండ్ ఐసీసీఎల్. ఐసీసీఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది ఏం చేస్తుందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కంపెనీ షేర్స్ ₹446 కొన్నాననుకోండి. సమ్ ఎక్స్ అనే పర్సన్ సేమ్ కంపెనీ షేర్స్ ₹446కి అమ్మడానికి రెడీగా ఉన్నాడు. ఆడి దగ్గర నుంచి నేను కొనుక్కుంటున్నా. క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. వాడు అమ్మడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే నేను కొనుక్కుంటున్నా. అది కూడా వితిన్ సెకండ్స్‌లో. ఇప్పుడు వాడు అమ్మిన తర్వాత మళ్ళీ బ్యాక్ చేసుకోవడానికి అయితే ఉండదు. నేను కొన్న తర్వాత నేను అమ్ముకోవచ్చు నా నచ్చిన డే. కాకపోతే అమ్మిన తర్వాత మాత్రం రివర్ట్ తీసుకోవడానికి అయితే ఉండదు. అలా జరిగే ప్రాసెస్ క్లియర్‌గా జరుగుతుందా లేదా, ఎక్కడ ఎలాంటి తప్పులు లేకుండా జరుగుతుందా లేదా అని చెప్పేదే ఈ ఎన్ఎస్సి క్లియరింగ్ లిమిటెడ్ అండ్ ఐసీసీఎల్ చేసే పని. ఇప్పుడు చెప్పిన 4 పాయింట్స్ క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి గైస్. ఈ 4 పాయింట్లు కూడా మన స్టాక్ మార్కెట్ జర్నీలో ఇంటర్మీడియరీ కింద అయితే యాక్ట్ చేస్తూ వస్తుంది. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్, అండ్ ఇలాంటి వీడియో మరెంతో మందికి చేరాలనుకుంటే షేర్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్.